మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లాలో 4 ముద్దాయిల అరెస్ట్. 21 కేసుల్లోని సుమారు కోటికి పైగా సొత్తు స్వాధీనం. వరంగల్ నగరంలోని పలు బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించిన వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అక్రమ మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. గురుకుల విద్యార్థులతో కూలీ పనులు చేస్తున్న ఉపాధ్యాయులు. సీఎం సహాయ నిధికి 11 కోట్ల విరాళం ఇచ్చిన తెలంగాణ పోలీసులు. తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు. 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. కర్నూలు నగరంలో అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక స్వామి విగ్రహం. రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడాన్ని ఖండిస్తున్నాము. మాజీ మంత్రి హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడలోని వరద బాధితులకు తన వంతు సహాయం చేయడానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముందుకు వచ్చారు. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును స్వయంగా కలిసిన ఆయన వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు అండగా నిలిచిన ఎంపీ నాగరాజును సీఎం అభినందించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తోచిన సహాయాన్ని అందించాలని ఎంపీ నాగరాజు కోరారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 11,83,571 రూపాయల విరాళం అందజేత ఎస్ఐ పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి చెక్ అందజేసిన డీజీపీ జితేందర్ శివధర్ రెడ్డి తదితరులు. Chief Minister Relief Fund 11,06,83,571 on behalf of the Telangana Police Department. DG గారి చేతుల మీదుగా చెక్ ని అందిస్తున్నారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ గాను 11,6,83,571 రూపాయల విరాళాన్ని పోలీస్ శాఖ పక్షాన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నారు. డీజీ సార్, అలాగే హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారు, అడిషనల్ డీజీ. కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాలలో జరిగిన 21 ఇంటి దొంగతనాలు, నేరాలకు సంబంధించిన వివిధ కేసుల్లో దొంగతనం కాబడిన 84 లక్షల విలువ చేసే 1200 గ్రాముల బంగారం, సుమారు 10 లక్షలు విలువ చేసే 11 కిలోల వెండి, ఒక మోటార్ సైకిల్ను, సుమారు కోటికి పైగా సొత్తును సర్పరం ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సిసిఎస్ ఎస్ఐ వినయ్ ప్రతాప్ వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నేరాలను ఛేదించి వారిని అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను వెల్లడించారు. వీరిని పట్టుకొని రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన అడిషనల్ ఎస్పీ పరిపాలన ఎన్జీవి భాస్కర్ రావు, కాకినాడ ఎన్డీపీఓ రఘువీర్ విష్ణు, ఎస్బీ డిఎస్పీ సిహెచ్ శ్రీ రామకోటేశ్వరరావు, సర్పరం ఇన్స్పెక్టర్ బి పెద్దిరాజు, క్రైమ్ ఇన్స్పెక్టర్ వి కృష్ణ, సర్పవరం సబ్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణమూర్తి, సబ్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్, సర్పవరం సిబ్బంది ఏఎస్ఐ బలరాం, హెడ్ కానిస్టేబుల్ సత్యబాబు, గణేష్, రాజేష్. జైలు శిక్ష పడుతుందా భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎస్పీ గారు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తారు. ఎస్పీ గారు సరే, డ్రంక్ అండ్ డ్రైవ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డ్రంక్ అండ్ డ్రైవ్ మేము
అంతే సార్ ఓకే సత్యం అంతే దేశం రాజు ఓకే సార్ నాయుడు అచంద్ర ప్రసాద్ రామకృష్ణ దుర్గా ప్రసాద్. యూట్యూబ్ ఛానళ్లను తక్కువ చేసి మాట్లాడడం విడ్డూరం. వారిని నమ్ముకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు విమర్శలు చేస్తున్నావు. ఓటే దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడే మల్లన్న అన్న చందంగా రేవంత్ తీరు ఉంది. నీ అక్రమణాలు, నీ అవినీతిని, నీ డొల్లతనాన్ని, నీవు మాట తప్పిన తీరును, ప్రజలకు చేసిన మోసాన్ని యూట్యూబ్ ఛానళ్లు ఎండగడుతున్నాయని అక్కాసు వెలుగగాకుతున్నావు. బిడ్డ, నిన్ను గద్దెదించడానికి ఈ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్లు ఒకటైతానై నీ బండారాన్ని బయట పెడతాయి, జాగ్రత్త అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వాళ్ళుగా చెప్పే ప్రయత్నం చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ ఇవాళ అవే యూట్యూబ్ ఛానళ్ళు నీ అక్రమాలను, నీ మాట తప్పిన తీరును, నీ మోసాలను ఎండగడతా ఉంటే ఇవాళ యూట్యూబ్లను తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉన్నది. అంటే రేవంత్ రెడ్డి తనకు అవసరమైతే ఒక తీరు, తన పని తీరగానే ఇంకొక తీరుగా ఉన్నది. ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. ఈ యూట్యూబ్లోనే వాడుకున్నావు కదా. ఈ యూట్యూబ్లను నమ్ముకొని నువ్వు మరి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి, గత ప్రభుత్వం మీద ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చెప్పి, అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా. అవే యూట్యూబ్లు నీ బండారాన్ని బట్టబయలు చేస్తుంటే, నీ అవినీతిని బయటపెడుతుంటే, నీ యొక్క డొల్లతనాన్ని, నీ మాట తప్పిన తీరును, నువ్వు ప్రజల్ని మోసం చేసిన విషయాలను బయట పెడతా ఉంటే ఇవాళ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక నీ అక్కసును యూట్యూబ్ల మీద వెళ్ళబుచ్చుతా ఉన్నావు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇవే యూట్యూబ్ ఛానల్ బిడ్డ, నిన్ను గద్దెదించడానికి రాష్ట్రంలోని యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఒకటైతే నీ బండారాన్ని బయట పెడతారు. ఖచ్చితంగా నీకు తగిన శాస్తి ఈ యూట్యూబ్ ఛానళ్ళే చేస్తాయి. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎర్రబురుజ్లోని స్వర్గీయ గోపాల్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్, వెంకట, కృష్ణవేణి, రేణుకలు కలిసి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి పూజల కార్యక్రమంలో అలరిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ఎస్వీఎస్ థియేటర్ అనంత సుధీర్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజలు చేశారు. ఎవరు నన్ను పిలవలేదు. ఇవాటి నుండి నువ్వు నా పుత్రునివి. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి, అనుగ్రహ, కటాక్ష సిద్ధ్యర్థం మమ వీధి. సంవత్సరాలుగా గోపాల్ పిల్లలు ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపడుతున్న గోపాల్ పిల్లలకి అందరూ సపోర్ట్ చేయాలా, ఎర్రబుర్జు తరఫున అందరూ సపోర్ట్ చేయాలా. అదే కాకుండా ఇక్కడ మట్టి వినాయకుని పెట్టి పర్యావరణం కూడా కాపాడుతున్నారు. సో ఈ విధంగానే అందరూ మట్టి వినాయకుని పెట్టి ప్రోత్సహించాలా. షేక్ రసీదా బేగం భర్త షేక్ మీరా సాబ్ వారు వృత్తి భిక్షటన చేసేవారు. వారు కాజ్పేట హన్మకొండలో నివాసం ఉండేవారు. వారికి భర్త వికలాంగుడు, తనకి 2 చిన్నపిల్లలు ఉండేవారు. అందువల్ల మండి బజార్లోని మసీద్ దగ్గర అడుకుంటూ తమ కుటుంబాన్ని పోషించేది. అడుకోవడం వల్ల వచ్చే డబ్బులు తమ కుటుంబాలు సరిపోకపోవడంతో వరకల్ మండి బజార్ ఏరియా దగ్గరలోని మద్రాసి మసీద్ దగ్గర నిలబడి ఉండగా అంతలో పెట్రోలింగ్ పోలీస్ వారు రాగా వారిని చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించగా నిందితురాల్ని పోలీసులు పట్టుకున్నారని ఇంతే గంజార్ సీఏ మచ్చ శివకుమార్ తెలిపారు. నిందితురాల దగ్గర సుమారు 250 గ్రాముల గంజాయి ఉందని, దాని విలువ 6,250 రూపాయలు మరియు తన వద్ద గంజాయి అమ్మిన డబ్బులు 3,050 రూపాయలను పోలీసు వారు సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా సీఏ మచ్చ శివకుమార్ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అమ్మినా, అక్రమ రవాణా చేసిన, దగ్గర ఉంచుకున్నా మరియు గంజాయి తాగిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. ఎవరు ఇచ్చిన మొన్న నిన్నేమో బలాసోడు ఇచ్చిన ఫేస్కు మా
విజయవాడ గొల్లపూడి ప్రాంతం సాయపురం కాలనీలోని పలు పరుపుల గౌండ్లతో వరద ముంపుకు గురైన భారీ మిషన్ల పరిశీలించిన గొల్లపూడి వరద ముంపు ప్రాంతం ఇన్ఛార్జ్ పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేడతారెడ్డి త్వరలోనే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నివేదిక తయారు చేసి వరద ముంపు గురైన మిషన్లకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని గోడన్లలో యజమానులకు హామీ ఇవ్వడం జరిగింది. ఖమ్మం నుండి గొల్లచెల్ల ఎరువుల లోడ్తో వెళ్తున్న లారీ ఇంజన్ నుంచి మంటలు ఒక్కసారిగా రావడంతో లారీని ఆపిన డ్రైవర్ మంటలను అదుపు చేసేందుకు స్థానికుల ప్రయత్నం సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు ఈ సంఘటనలో కొంతమేర దగ్ధమైన లారీ యువతీ యువకులు ఆటలు ఆడటం వల్ల జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు లివర్ స్పెషలిస్టు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో హ్యాండ్ బాటిల్ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు లివర్ స్పెషలిస్టు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ఆయన మాట్లాడుతూ జీవితాలు ఊహించిన విధంగా ఉండవని కష్ట నష్టాలు సుఖదుఖాలతో ఉంటుందని అన్నారు. అందరిలో ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పేది క్రీడలేనే అని అన్నారు. ఆధ్వర్యంలో కాబట్టి ఇది గమనించాలి. క్రీడాకారులందరూ చాలా చక్కటి బహుమతులను కూడా అందుకుంటారు. మరి కొద్దిసేపట్లో మనసున్నారు రెఫరీ బోర్డు చైర్మన్ గా మన శ్రీనివాస్ గారు, రాఘవేంద్ర గారు వీళ్ళందరూ ఉన్నారు. వారి సమక్షంలో క్రీడా దుస్తులు, అలాగే శాలువా, అలాగే సుగంధపు ద్రవ్యాలతో ఉన్నటువంటి దండ, అలాగే అయినటువంటి మన దాసరి సుధీరన్న గారికి స్వాగతం సుస్వాగతం. దేశ పటంలోకి ఎక్కుతుంది. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడి నుంచి క్రీడాకారులు తయారవుతారు. భవిష్యత్తు చిన్నపిల్లలది మనకన్నా ఎక్కువ. అంటే డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే వాళ్ళ యొక్క నాకు ఇక్కడికి వచ్చింటే గ్రౌండ్లో ఏదో ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే చిన్నారులు మొత్తం గ్రౌండ్ నిండిపోయింది. అసలు ఇది కర్నూలా లేకపోతే ఒలింపిక్ స్టేడియమా అనిపిస్తూ ఉంది. ఇంత డెవలప్మెంట్ కర్నూలులో, ఇంత క్రీడలు జరగడము, ఇన్ని రకాల నిజంగా అన్ని కూడా ఒక కోఆర్డినేషన్తో జరగడము చాలా సంతోషించాల్సిన విషయము. ఇంత క్రీడలు ఈ ఊర్లో జరుగుతున్నాయంటే మెయిన్ కారణం మన రామాంజనేయులు గారే. అందులో అది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. చాలామంది వాళ్ళు కండక్ట్ చేస్తుండొచ్చు, బట్ బ్రహ్మాండంగా చేయగలిగింది రామాంజనేయులు గారే. ఈరోజు ఇక్కడ హ్యాండ్బాల్ పోటీలు, ఈ అంతర్ జిల్లా పోటీలకు వివిధ వ్యాయామోపాధ్యాయులు వాళ్ళ పిల్లలను ఈరోజు పిలుచుకొచ్చారు. మన ఎంత మంచి వాతావరణం ఉందంటే అట్లా ఎక్కువ వేడి లేదు, మరి ఎక్కువ చలి కూడా లేకుండా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ క్లైమేట్ ఉండడము, పిల్లలు దాంట్లో పాల్గొనడానికి రావడము ఇది ఎంతో అభినందించాల్సిన విషయము. ఈ మధ్యన జీవితాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఎందుకంటే మనం ఊహించినట్టే జీవితం ఉండదు. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, రాత్రి పగలు ఎట్లుంటాయో అలా జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆత్మస్థైర్యాన్ని డెఫినెట్గా నెలకొల్పేవి క్రీడలు. అందులో ఇటువంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న అందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పిల్లలు ఉత్సాహంతో దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమంలో వాళ్ళు మెడల్స్ సాధించడమే కాక గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటూ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇలాంటి వాళ్ళే రేపు దేశ ఉత్తమ పౌరులుగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి మనసులో
మరియు స్పోర్ట్స్ స్పాన్సర్ శ్రీధర్ రెడ్డి గారు. తిరుపతి నగరం సప్తగిరి నగర్లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ యువకులు అశ్లీల నృత్యాలు చేసిన సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి 7 వ్యక్తులను అరెస్ట్ చేశారు. వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్లు అశ్లీల నృత్యాలకు తావులేదని నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు హెచ్చరించాడు. విజయనగరం టౌన్ బ్రిడ్జ్ స్టేడియం క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి సీతారాం రాజు ఆధ్వర్యంలో ఈరోజు అండర్-14 సెలక్షన్లు జరిగాయి. ఈ సెలక్షన్స్ కి క్రీడాకారులు సుమారు 70 మంది వచ్చారు. వీళ్ళ 20 మందికి విజయనగరం జిల్లా 3 years మార్కెట్ లిస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ లేని వారిని సెలెక్టర్లు తీసుకోమని చెప్పారు. సెలెక్టర్లకి పై అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నా ఏమాత్రం భయపడకుండా చెప్పేశారు. 50 మందిలో 30 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలో మ్యాచ్లు ఆడించి ఫైనల్ గా 16 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో అక్టోబర్ 1 తర్వాత విజయనగరం జిల్లా తరపున ఆడించడానికి సెలెక్ట్ చేశారు. సెలెక్టర్లుగా సర్ఫరాజ్, వర్మ, కోచ్ మహేంద్ర, ట్రైనర్ రమేష్ వీళ్ళ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయడం జరిగింది. బాబు గాడ్ పెట్టుకుంటున్నారా? పెట్టుకున్నాడు సార్. మీ గాడ్ పెట్టుకుంటావా? భయపడి సార్. డ్రైవ్ ఆడాలి, స్ట్రోక్ ఆడాలా? నల్గొండ జిల్లా త్రిపురారాం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లోనే చదువుతున్న విద్యార్థులతో కూలి పనులు చేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో పనులు చేయించకూడదని ఉపాధ్యాయులను హెచ్చరించిన బీఆర్ఎస్ నేత నోముల భగత్. అందరూ లీడర్ చేపిద్దాం మా పిల్లలతో బయట నుంచి పనులు పెట్టుకోవచ్చు. పిల్లలతో చెప్తాం. సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్లపు సాయి కుమార్ సన్నఫ్ కనకరాజు వృత్తి పెయింటర్, విజయరామారావుపేట, అనకాపల్లి, విశాఖపట్నం అనే వ్యక్తి త్రాగుడుకు జల్సాలకు అలవాటు పడి ఈ క్రమంలో సుబేదారి ఏరియా బాలసముద్రంలోని వృద్ధులకు కేర్ టేకర్గా
పని కుదుర్చుకొని సెప్టెంబర్ 7, 2024 రోజున అట్టి వృద్ధులు నిద్రలో ఉండగా ఆ ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్, ఒక కార్ తాళం మరియు ఆంధ్ర బ్యాంక్ ATMలను దొంగలించి వరంగల్ రైల్వే స్టేషన్ వెళ్లాడు. ఇటీ విషయంపై సుబేదారి ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న క్రమంలో సుబేదారి పోలీసు వారు 10వ తారీఖు సెప్టెంబర్ 2024 రోజున అదాలత్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వాటి దొంగను పట్టుకున్నారు. అనంతరం విచారణ జరపగా అతనిపై గతంలో కూడా విశాఖపట్నం జిల్లా చీడకాడ పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. వారి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మును దొంగతనం చేసి పారిపోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెకింగ్లో చేయుచుండగా శ్రీకాంత్ ఎస్ఐ గారు మరియు నేను దాన్ని పట్టుకోవడం జరిగింది. ఎల్లపు సాయి కుమార్, సన్నాఫ్ కనకరాజు, అనకాపల్లి. ఇది అనకాపల్లి విశాఖపట్నం నుంచి వచ్చి ఇక్కడ ఉండి దొంగతనం చేయడం జరిగింది. అందులో భాగంగా అతని వద్ద నుంచి సుమారు 6 తులాల బంగారం మరియు 2 ఫోన్లు కూడా ATM కార్డు కూడా సీజ్ చేయడం జరిగింది. పాత కేసులో ఉన్నటువంటి ఇతనిపై అనకాపల్లిలో పాత చరిత్ర కూడా ఉంది. అక్కడ కూడా 2 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. వీరన్నింటినీ కూడా నమోదు చేసి వీళ్ళకి రిమాండ్కు పంపడం జరుగుతుంది. శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంకు చెందిన నూతన ప్రచార రథంను ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెల వద్ద శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పుల శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ విశిష్టతను తెలుపుతూ ప్రచారం చేయుటకు నూతన రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యి శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను 2017 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని, అదేవిధంగా విజయనగరం ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కోవెల అభివృద్ధి కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి పండుగ అనేది మనం ప్రతిసారి విజయనగరంలో ప్రతి సంవత్సరం మనం పండుగ చేసుకుంటాం. అయితే ఈరోజు మన రథం అనేది ప్రారంభోత్సవం చేశాం. అయితే ఈ రథమేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి ఈ రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చేస్తుంది. అమ్మవారి పండుగకి ఏ విధంగా ఏ డేట్స్ అవన్నీ ప్రచారం చేస్తారు. అయితే మనం చూస్తే 20 తారీఖున రాట ఉంది. రాటతో పాటు దీక్ష కూడా ఉంది. అలాగే 14వ తారీఖున తొల్లేలు, 15న సిరిమాన్ ఉత్సవం, అలాగే 22వ తారీఖున తెప్పోత్సవం, అలాగే 29వ తారీఖున ఉయ్యాల కంబాల, అలాగే 30 తారీఖున చండీ హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది. ప్రతి సంవత్సరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతో మంది ఒక 2,50,000 మంది సుమారు విజయనగరంకి వస్తారు. ఆ సమయంలో అందరు కూడా పాల్గొంటారు. అలాగే మనం ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. అయితే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ 27
2017లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసి ఒక జియో ఒకటి ఇచ్చారు. అలాగే ఈ ఉత్సవాలు చేస్తూ మనం పైడితల్లి అమ్మవారిని ప్రార్థిస్తూ మన రాష్ట్రాన్ని రక్షిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ గుర్రాల సాయి ఎస్కాట్ పోలీసులపై దౌర్జన్యం. 8 వరకు కేసులలో సాయి నిందితుడు. సంఘటనపై జైళ్ల శాఖ అధికారుల సీరియస్. వదులుతా వదలమా వీడియో వీడియో ఇలా 20,000 దగ్గర ఇస్తావా? ఇలా 20,000 దగ్గర ఇస్తావా? 20,000 దగ్గర ఇస్తావా? ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 దగ్గర బిర్యానీ తినిపించడం ఇస్తావా? 20,000 దగ్గర బిర్యానీ తినడానికి ఇదేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? చేతులు నాకు వస్తుంటే బాగుండదు. నాకు ఆళ్ళు పని చేస్తే మీరు అందరూ తిరిగిపోతాను. చేయదు కొమ్ము పని చేసుకున్నా బుద్ధిగో పడిపోతారు. పక్క చెప్పింది వెనక్లేదు ఎన్నో జరిగితే అది మీరు ఎక్కడ చూస్తున్నారు, ఎక్కడ పడిపోద్ది. నాకు మన ఇంట్లో అంటే పడిపోద్ది. 6 సంవత్సరాలు ఇంట్లో వచ్చి పడుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.